చేసుకుని దేవుని యొక్క వాక్యమును ధ్యానిద్దాం. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుగా మా పరలోక తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. రాత్రి మిమ్మల్ని ఆరాధించి స్తుతించి కనపరిచి మీ వాక్యమును వినేటువంటి సమయాన్ని మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. పునరుత్థానుడు సజీవుడైనటువంటి మా ప్రభువా, మా మధ్యలో మీరు ఉన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మాటల ద్వారా మహిమ పొంది ఉన్నారు. వాక్య పరిచర్య కొరకై అందించినట్టు మీ సేవకునికి నిలబడి ఉన్నారు. మీ బిడ్డలతో మీరే మాట్లాడి మీ స్వరాన్ని వినిపించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని నజరేయుడైన యేసు క్రీస్తు నామం బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. మరి దేవుని యొక్క వాక్యమును మనం విందాము. ఈ రాత్రి కాలము దేవుని యొక్క వాక్యం నుండి కొన్ని ప్రత్యేకమైనటువంటి విషయాలు దేవుని వాక్యం నుండి మీతో మాట్లాడాలని ఆశిస్తూ ఉన్నాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మరణాన్ని జయించి పునరుత్థానుడై యేసుక్రీస్తు సజీవుడుగా తిరిగి లేచి ఉన్నాడు. యేసుక్రీస్తు యొక్క పునరుత్థానం చాలా అద్భుతమైనటువంటిది. మరణం యొక్క ముళ్ళును విరిచి యేసుక్రీస్తు ప్రభువారు 3వ దినమున సమాధిలో నుండి ఆయన తిరిగి లేచినటువంటి ఈ అద్భుతమైనటువంటి సంఘటన మానవ చరిత్రలో కని విని ఎరుగినటువంటి విషయం. ఇది దేవుడు చేసినటువంటి ఒక ఆశ్చర్య కార్యం. ఈ పునరుత్థానమును గురించి కొద్ది సమయం మీకు దేవుని యొక్క వాక్యమును అందించాలని ఆశిస్తున్నాను. లేఖనంలో పునరుత్థానముల గురించి రాయబడినటువంటి కొన్ని బలమైన మాటలు విద్దాము. పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయంలో కొన్ని మాటలు దేవుని వాక్యం నుంచి మనం చదువుదాం. 12వ వచనము నుండి, క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుత్థానము లేదని ఎట్లు చెప్పుచున్నారు. మృతుల పునరుత్థానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, నీ విశ్వాసమును వ్యర్థమే. దేవుడు క్రీస్తు లేపనని ఆయనను గూర్చి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము కదా. మృతులు లేపబడిన ఎడల దేవుడు ఆయనను లేపలేదు కనుక మేమును దేవుని విషయమై అబద్ధపు సాక్షులుగా ఆగుపడుచున్నాము. చాలు. ఈ యొక్క వాక్య భాగంలో ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మృతులలో నుండి తిరిగి లేచి ఉన్నాడన్న విషయాన్ని అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి సవివరంగా రాస్తున్నటువంటి విషయం ఇక్కడ చూస్తాం. ప్రభువైన యేసు మృతులలో నుండి తిరిగి లేవాలి, క్రీస్తు మృతులలో నుండి లేచుట అగత్యము అని పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడి ఉన్నది. పునరుత్థానమును గురించి యేసు ప్రభువారు తిరిగి లేవనై ఉన్నాడని 1000 సంవత్సరాలకు పూర్వమే దావీదు భక్తుడు ప్రభువైన యేసుక్రీస్తు సజీవుడై తిరిగి లేస్తాడని 16వ అధ్యాయము కీర్తన గ్రంథంలో 10వ వచనములో దావీదు యేసుక్రీస్తు పునరుత్థానముల గురించి ప్రవచించాడు. ఏమని ప్రవచించాడు? కీర్తన 16వ అధ్యాయము 10వ వచనములో, ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు,
జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవని యేసు ప్రభు వారు పునరుత్థానమును గురించి కీర్తనాకారుడు 1000 సంవత్సరాలకు ముందే ప్రభువుని గురించి ప్రవచించాడు. మరి యేసుక్రీస్తుని గురించి చెప్పినటువంటి ప్రతి ఒక్క ప్రవచనమును ప్రభు అయిన యేసుక్రీస్తు నెరవేర్చి ఉన్నాడు. ఆయన గురించి లేఖనములో రాసిన ప్రతి మాటను నెరవేర్చాడు. యేసు ప్రభు వారు శ్రమనొందుతాడని, సిలువ వేయబడతాడని ప్రవక్త అయినటువంటి యెషయా 53వ అధ్యాయంలో యేసుక్రీస్తు యొక్క సిలువ మరణమును గురించి ప్రవచించాడు. ఆ ప్రకారమే యేసు శ్రమ పొందాడు. కీర్తన 22వ కీర్తనలో యేసు శ్రమ పడతాడని కీర్తనాకారుడు ప్రవచించాడు. ఆ ప్రకారమే యేసు శ్రమ పొందాడు. కీర్తన 16లో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పరిశుద్ధుని కుళ్ళు పట్టనివ్వడని, సమాధిని జయించి కుళ్ళు చూడకుండానే పునరుత్థానుడై యేసు లేస్తాడని కీర్తనాకారుడు చెప్పినట్లే ప్రభు అయిన యేసుక్రీస్తు 3వ దినమున సమాధి నుంచి జయించి యేసు పునరుత్థానుడై లేచాడు. అయితే పునరుత్థానమును గురించి ఇంకా చాలా మంది పరిపూర్ణంగా విశ్వసించలేకపోతున్నారు. యేసుక్రీస్తు లేచినటువంటి ఆ దినమందు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క శిష్యులు ఆ సమాధి దగ్గరికి వెళ్ళారు. యేసుక్రీస్తు యొక్క సమాధి యెరూషలేము పట్టణంలోనే ఉంది. యెరూషలేములో ఉన్నటువంటి ఆ సమాధి దగ్గరికి యేసును శరీరాన్ని దింపి సమాధి చేసినప్పుడు ఆయన శరీరాన్ని సన్నపు నారబట్టలో పెట్టారు. సన్నపు నారబట్టలో బోళమును, ఆగలను తీసుకొచ్చారు. యోసేపు, అరిమతయ, అలాగే నికోదేము అనేటువంటి 2 శిష్యులు యేసుక్రీస్తు యొక్క శరీరమును పిలాతు యొద్ద నుండి బ్రతిమలాడి తెచ్చి యూదుల సమాధి మర్యాద ప్రకారమే యేసు యొక్క శరీరాన్ని విశ్రాంతి దినము చీకటి పడక మునిపే, ప్రారంభం కాక మునిపే మర్యాదగా యేసు శరీరాన్ని తీసుకొని ఆ సుగంధ ద్రవ్యములు, ఆగరును, బోళమును కలిపి మరి 100 సేరులు కలిపినటువంటి, అంటే ఇంచుమించు 50 కిలోల కంటే ఎక్కువ ఉన్నటువంటి ఆ ఆగరు బోళమును కలిపిన పదార్థమును ఆ సనపు నార బట్టకు పూసి యేసు శరీరమును చుట్టి దానిలో ఆయనను శరీరాన్ని ఆ సమాధిలో పెట్టారు. సమాధిని పెట్టినటువంటి సమయమున యేసుక్రీస్తు శిష్యులు అక్కడ లేరు. కానీ యేసుక్రీస్తును వెంబడించినటువంటి స్త్రీలు మగ్దలేనే మరియ, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తల్లి, యాకోబు తల్లి, సూజన్న, ఆ యోహన్న అనేటువంటి ఈ స్త్రీలు మాత్రం యేసుక్రీస్తు యొక్క సమాధి దగ్గరికి వెళ్ళి ఏ సమాధిలో పెట్టారో చూసొచ్చారు వాడు. కాబట్టి పునరుత్థాన దినమందు, అంటే ఆదివారమున దేవుని ప్రభు అయిన యేసుక్రీస్తు తిరిగి లేస్తానన్నటువంటి దినము ఆదివారము ఇంకా చీకటి ఉండగానే సూర్యుడు అప్పుడే ఉదయిస్తున్నాడు, తెల్లవారుతూ ఉన్నట్లుంది. ఈ స్త్రీలు యేసుక్రీస్తు యొక్క సమాధి దగ్గరికి వెళ్ళారు. ఎందుకని వెళ్ళగలిగారు వీళ్ళంటే, యేసును సమాధిలో పెట్టినప్పుడు వీరు దగ్గరుండి చూశారు. ఏ సమాధిలో ఎలా పెట్టారో చూసొచ్చారు. లూకా సువార్త 23వ అధ్యాయము 55వ వచనములో ఎలాగో రాయబడి ఉంది. లూకా సువార్త 23:55. అప్పుడు గలిలయ నుండి ఆయనతో కూడా వచ్చిన స్త్రీలు వెంట వెళ్ళి ఆ సమాధిని, ఆయన దేహమును ఎలాగుంచబడినో చూచి తిరిగి వెళ్ళి సుగంధ ద్రవ్యములను, పరిమళ తైలములను సిద్ధపరిచి ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినమున తీరికగా ఉండిరి. చాలు. ఇక్కడ లేఖన భాగంలో చూస్తే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సమాధిని ఎవరు చూశారు? ఆయన సమాధిలో పెట్టినప్పుడంటే స్త్రీలు చూశారు. కాబట్టి ఆదివారమున ఆ సమాధికి వెళ్ళడానికి స్త్రీలకు ఇబ్బంది అనిపించలేదు. ఎందుకంటే ముందే చూస్తున్నారు. శుక్రవారము సాయంత్రమే చూశారు ఆ సమాధి, యేసు సమాధి ఎక్కడుందని. ఆదివారమున తెల్లవారుచు ఉండగా ఈ స్త్రీలు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తున్నటువంటి సమాధి దగ్గరికి వెళ్ళారు. సమాధి దగ్గరికి వెళ్తే
ఆ సమాధిలో ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేహము వారికి కనిపించలేదు. సమాధి రాయి మన కొరకు ఎవరు దొర్లిస్తారు? పెద్ద రాయి దాని ముందు వేశారు. రాయే కాకుండా ఆ రాతికి ముద్ర వేస్తున్నది. ముద్ర వేయటమే కాకుండా ఆ సమాధిని కావలి కాయడానికి కావలి వారైనటువంటి సైనికులు ఉన్నారు. ఇంతమంది ఉన్నప్పటికీ యేసుక్రీస్తు ప్రభువారు సమాధిలో నుండి తిరిగి సజీవుడై తిరిగి లేచాడు. కనుక ఈ స్త్రీలు వెళ్లి చూస్తే ప్రభు అయిన యేసు దేహము వారికి కనిపించలేదు. వాస్తవానికి వీరు ఇటువంటి పరిస్థితి చూసినప్పుడు, ఎదురైనప్పుడు ఆశ్చర్యపడిపోయి ఉన్నారు. వాడు they were astonished to see the body of the Christ is missing. దేహం ఏమైపోయింది? దేహం ఎవరైనా ఎత్తుకెళ్ళిపోయారా? దేహం ఏమన్నా ఏమి జరిగింది ఈ దేహానికి? 3 దినాలైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేహం ఏమైందో వారికే అనుమానం వచ్చినది. వెంటనే వారు పరిగెత్తుకుని వీధుల్లోనికి వచ్చి యేసుక్రీస్తు యొక్క శిష్యులతో ఈ విషయాన్ని చెప్పారు. జాగ్రత్తగా లేఖనాన్ని చూద్దాం. యేసు ప్రభు వారి యొక్క శిష్యులకైనా యేసు తిరిగి లేచాడని నమ్మారా అని చూస్తే లూకా సువార్త 24వ అధ్యాయము 11వ వచనమును చదువుదాం. అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడిన గనుక వీరు వారి మాటలు నమ్మలేదు. చాలు, ఈ స్త్రీలు వచ్చారు. నా మాటలు మీరు జాగ్రత్తగా గమనించండి. ఈ స్త్రీలు వచ్చి మేము యేసుక్రీస్తు ప్రభు యొక్క సమాధికి వెళ్ళాం. ఆ సమాధిలో శరీరం మాకు కనిపించలేదు. శరీరం ఏమైపోయింది? ఏమైపోయింది అంటాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు అని పేతురు యోహానుకు చెబితే బైబిల్లో ఇలా వ్రాస్తుంది ఏంటంటే, పేతురు యోహానుకు ఈ స్త్రీలు చెప్పిన మాట వెర్రి మాటల వలె అనిపించినాయి. వారి మాటలు వీరు నమ్మలేదని రాశాడు. అంటే యేసుక్రీస్తు శిష్యులకు కూడా నమ్మకం లేదు యేసు తిరిగి లేస్తాడా. ప్రభు అయిన యేసుక్రీస్తు పునరుత్థానుడు అయి తిరిగి లేవనై ఉన్నాడని ఆయన ప్రతి ఒక్క సందర్భంలో చెప్పాడు. ఆయన ఈ దేవాలయమును పడేసి 3వ దినమున తిరిగి 3 దినాల తర్వాత దీన్ని కడతానన్నాడు. ఆయన మనుష్య కుమారుడు శ్రమ పొందుతాడు, 3వ దినమందు తిరిగి లేచుట అగత్యము అని చెప్పాడు. యేసు ప్రభువారు ఎప్పుడూ చెప్తూనే ఉన్నాడు, నేను తిరిగి 3వ దినమందు లేస్తాను. మరి ఆయనతో ఉన్న శిష్యులకి పునరుత్థానుడైన యేసుక్రీస్తు తిరిగి లేచాడంటే నమ్మలేక మరియతో, మగ్దలేనే మరియతో, యాకోబు తల్లితో అంటున్నారు, మీరు అంటున్న మాటలు వెర్రి మాటలు అన్నారు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు సమాధిని జయించి ఈనాటికి 2011 సంవత్సరాలై ఇంకా చాలా మంది పునరుత్థానుడైన యేసుక్రీస్తును పూర్తిగా నమ్మలేకపోతున్నారు. యేసుక్రీస్తు తిరిగి లేచాడా? Did he rose from the dead or he still in the grave? ఆ సమాధిలోనే ఉన్నాడా? యేసు తిరిగి లేచాడా? ఈ రాత్రి మీరు విశ్వాసం ఉంచారా ఈ విషయంలో? ఎందుకని దేవుడు యేసుక్రీస్తుని పునరుత్థానుడుగా లేపాడు? యేసు తిరిగి లేవడం ఏమి కారణం ఏమిటి? ఆయన సమాధిలోనే ఉండిపోయి ఉండొచ్చు కదా. సమాధిలోనే ఉండిపోయి ఉంటే సరిపోయేది కదా. యేసును తిరిగి ఎందుకు దేవుడు లేపవలసి వచ్చింది? వై జీసస్ వాస్ బ్రాట్ అవుట్ ఫ్రమ్ ద డెడ్? ఆ కారణాన్ని మీకు కొన్ని మాటలు నేను చెప్పాలి. ఇక్కడ మనం చదివిన లేఖనంలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులకు మరి నమ్మలేదు యేసు లేచాడని. వారికి నమ్మిక కలిగించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన పునరుత్థానుడై లేచిన తర్వాత యేసు తన శిష్యులకు ఒక్కొక్కరికి కనబడటం ప్రారంభించాడు. వారికి కనబడినటువంటి తీరును చూస్తే యోహాను సువార్త 20వ అధ్యాయం చూద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం చదువుదాం. చదవండి. యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనం. ఆ రోజు ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, నీకు సమాధానము కలుగునుగా కానీ వారితో చెప్పెను. ఆయన అలాగు చెప్పి వారికి, చూడండి, తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువుని చూచి సంతోషించి, హల్లెలూయా. ఇక్కడ
ఆదివారమున శిష్యులు ఒక గదిలో తలుపు మూసుకుని ఉన్నారు. ఎందుకు భయపడుతున్నారంటే యేసుక్రీస్తు ప్రభువారు ఇంకా లేవడం, ఆయన 3వ దినమందు లేస్తానన్నాడు కానీ దేహము లేదని చెప్తున్నారు. యేసు లేవలేదు, నమ్మలేదు. వారు ఇంకా నమ్మని స్థితిలో ఉన్నారు. యూదులకు భయపడుతున్నారు. యూదులకు వెళ్ళి ఏం చెప్పాలి? యేసుక్రీస్తుని గురించి మనం ఏం సాక్ష్యం ఇవ్వాలి? మీ ప్రభు ఏమయ్యాడంటే ఏం చెబుదామని యూదులకు భయపడి శిష్యులు గదిలో ఉన్నారు. తలుపులు మూసిన గదిలోనికి యేసు ప్రభు వారు లోపలికి వచ్చాడు. వచ్చి ఆయన వారి చేతులకు ఉన్న గాయాలను చూపించాడు, పక్కన ఉన్నటువంటి గాయాలను చూపించాడు. అన్నాడు, మీకు సమాధానం కలుగును కాక అన్నప్పుడు యేసుక్రీస్తును చూసి శిష్యులు అప్పుడు నమ్మారు. మన ప్రభువే ఈయన అని నమ్మి ఆయన చూసి సంతోషపడ్డారు. మరొక సందర్భం కూడా మీకు నేను చెప్తాను. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యొక్క శిష్యులిద్దరు ఎమ్మాయి అనేటువంటి మార్గమును వెళుతుంటే ఎమ్మాయి మార్గములో యేసు వారితో కూడా నడిచాడు. నడిచినప్పుడు కూడా తమతో కూడా నడుచుతున్నటువంటి వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు అన్న విషయం ఆ శిష్యులిద్దరు గుర్తించాల. ప్రభుతో మాట్లాడారు, ప్రభుతోనే ఆమడ దూరం నడిచారు, ప్రభుతోనే త్రోవలో సంభాషించారు. ఆయన వారికి లేఖనాలు చెప్తున్నాడు, ఆయన స్వరం విన్నారు, ఆయన శరీరాన్ని చూస్తున్నారు. కానీ ప్రభు అని గుర్తుపట్టాల. ఎందుకంటే యేసుక్రీస్తు లేస్తాడని నమ్మలేదు శిష్యులు. వారికి ఆ విశ్వాసమే లేదు. కానీ వారితో కూడా యేసు ప్రభు వారు వెళ్ళి రొట్టెని విరిచిన తర్వాత ఈయన మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గుర్తించారు. దేవుని ప్రజలారా, ఎమ్మాయి మార్గంలో కనపడ్డాడు. ఆదివారమున తలుపు మూసి ఉన్నటువంటి ఈ గదిలోనికి వచ్చి యేసు ప్రభు వారు కనిపించారు. అంతేకాకుండా లూకా సువార్త 24వ అధ్యాయంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు వారి మధ్యలో చేసినటువంటి ఒక పనిని మీతో నేను మీకు చెప్పాలని ఆశిస్తున్నాను. నేను యేసుక్రీస్తు ప్రభు వారు అన్నట్లు చేసినటువంటి కార్యం చూద్దాం. లూకా సువార్త 24వ అధ్యాయం, లూకా సువార్త 24వ అధ్యాయం 29వ వచనం చదువుతాం. 24, 29. వారు సాయంకాలము వచ్చినది. బాబు 36 చదవండి. 36. వారు ఇలాగ మాట్లాడుచుండగా ఆయన వారి మధ్య నిలిచి నీకు సమాధానమవునుగా కని వారితో అనెను. అయితే వారు దిగులు పడి భయాక్రాంతులై భూతమని తమకు కనబడని తలంచిని యేసుక్రీస్తు ప్రభువారు వారి మధ్యలోనికి వచ్చి మళ్ళా కనిపించాడు. ఎన్నిసార్లు కనపడ్డాడు అంటే 40 దినాలు యేసు ప్రభువారు తన శిష్యులకు ఒక్కొక్కరికి కనిపిస్తూ వచ్చాడు. తోమా అయితే నేను ప్రభువుని చూస్తే తప్ప నేను నమ్మనన్నాడు. ఇక్కడ కూడా యేసుక్రీస్తు వారి మధ్యలో నిలవబడితే వారి యొక్క స్పందన ఏమిటంటే భూతం వచ్చింది అనుకున్నారు. యేసుక్రీస్తు కాదు, ఇది దెయ్యం అనుకున్నారు. వెంటనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి అన్నమాట ఏమిటంటే, అయ్యా భూతానికైతే శరీరం ఉంటుందా? భూతము ఒకవేళ